सावित्रीबाई फुले जोहार, 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 सावित्रीबाई फुले जोहार। అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి వినాశంలో విగ్రహాలు జరిగిన తర్వాత మనం అందరం ఇక్కడే ఇలాగే నిలబడి ఫోటో తీసుకుంటాము. సావిత్రిబాయి ఫులే, జోహార్ సావిత్రిబాయి ఫులే, జోహార్ సావిత్రిబాయి ఫులే, జోహార్ సావిత్రిబాయి ఫులే, జోహార్ జోహార్ సావిత్రిబాయి ఫులే జోహార్. ఎదురునే పెడతాం రావడంలే. జోహార్ సావిత్రిబాయి ఫులే, జోహార్ సావిత్రిబాయి ఫులే, జోహార్ సావిత్రిబాయి ఫులే. సార్ వాసన్న వాసన్న యో వాసు నన్నయ్య వెళ్ళకై పెద్దది పెద్దది ఇప్పుడు సెల్ఫీ ఫోటోలు బాగా చేయాలి. జోహార్ సావిత్రిబాయి ఫులే. మరి సోదరులకు ఫ్రెండ్లకు ఆరంభించినటువంటి శ్రీ నంద్యాల వెంకటరెడ్డి గారికి మరి అలాగే సావిత్రిబాయి ఫులే విగ్రహావిష్కరణ విగ్రహం పెట్టాలని మా అందరితో మాట్లాడి ఫస్ట్ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు నంద్యాల వరదాపేట గారి పార్టీ ఆఫీసులో వచ్చేటప్పుడు అన్న మేము ప్రొద్దుటూరులో ఇప్పుడు జ్యోతిరావు ఫులే విగ్రహం ఉండాలి, ఆయన సఖీమణి సావిత్రిబాయి ఫులే పటేల్ విగ్రహం ఆవిష్కరించాలనుకుంటున్నా, మీ అనుమతి కావాలంటే అడిగిన వెంటనే పెద్ద ఆయన ఖచ్చితంగా నేను శాంక్షన్ చేయిస్తా, మీరు ఆ పనులు ఆ కార్యక్రమం చేయించుకోండి అని చెప్పినందుకు ముందుగా శాసనసభ్యులు నంద్యాల వరదారెడ్డి గారికి అలాగే టీసీ సమైక్య తరఫున బోడ రామాంజనేయులు గారికి ప్రొద్దుటూరు పట్టణ టీసీ ప్రజలందరికీ వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నాయకులందరికీ నా నమస్కారం. ఇకపోతే సావిత్రిబాయి ఫులే పటేల్ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఇప్పుడు సావిత్రిబాయి ఫులే గురించి. సావిత్రిబాయి ఫులే గురించి రెండే రెండు మాటలు చరిత్రలో లిఖించదగ్గ మాటలని. ఎందుకంటే ఈ పొద్దు ప్రతి ఒక్క మహిళా చదువుతాన్ని చేస్తానంటే ఆ రోజు జ్యోతిరావు ఫులే గారి సఖీమణి సావిత్రిబాయి ఫులే తన అర్థానికి చదువు చెప్పించి మహిళలకు విద్యను బోధించాలా అని చెప్పిన ఆ మహిళా అందరూ ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గవర్నమెంట్ కూడా 33% రిజర్వేషన్ కేటాయిస్తానంటే వీళ్ళు ఎంతో ముందు కూడా ఉన్నారు. ఆ రోజు ఆమె చెప్పిన చదువులే కదా ఈ రోజు ప్రతి ఒక్క మహిళ కూడా ఈ పొద్దు చంద్రమండలం పోయింది మహిళా సునీత అనే ఒక ఆమె ఎంత ఉండాలి ఆ చదువు చదివినేదానే కదా, ఆ చదువుకు మూలం ఎవరు ఈ పొద్దు మహిళలు చదువుతున్నారు, రిజర్వేషన్లలో పోటీ పడుతున్నారు అంటే కదా ఈ మహానుభావులు సావిత్రిబాయి ఫులే చేసిన సేవలే ఈ పొద్దు మహిళలంతా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా మహిళలకు పెద్ద పీట వేసింది. ఎందుకంటే ఆమె
ఆమె చెప్పిన చదువుతోనే ఈ పొద్దు ప్రతి ఒక్కరు కూడా పురుషులతో పోటీ పడుతున్నారు. మహిళలు అంటే మనకన్నా ఎక్కువ వాళ్ళు చదివినారు చేసినారు. ఈ రోజు పెద్ద పెద్ద సీఈఓలు, సాఫ్ట్వేర్లు, ఉద్యోగస్తులు, ప్రొఫెసర్లు వీళ్ళంతా ఉన్నారు. మహిళలు అంటే ఆమె పుణ్యమే. అటువంటి మహిళను ఈ రోజు మనం గుర్తించు. సావిత్రి గారు విగ్రహ ఆవిష్కరణ జరగడం మాకెంతో సంతోషంగా ఉంది. ఆ కాలంలో మహిళలు బయటికి రావాలంటే పెద్ద నేరం ఘోరంగా భావించే కాలంలో ఆమె ఎంతో ధైర్యంగా మనోధైర్యంగా ముందుకొచ్చి ఆమె చదువు నేర్చుకోవడమే కాకుండా అందరికీ చదువు నేర్పించాలి, మహిళల్లో చైతన్యం నింపాలి. మహిళలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే స్వాతంత్రానికి ముందు భారతదేశ ప్రజల కోసము, భారతదేశ అభివృద్ధి కోసము, భారతదేశంలో అన్ని రంగాలలో అందరూ ఉండాలా, మహిళలకు ప్రధాన స్థానం ఇవ్వాలని ఆలోచన విగ్రహావిష్కరణలో ఎంతో అవసరం. ఎందుకంటే భావితరాలకు తెలియాలి. భావితరాలు రాబోయే కాలంలో ఎవరు ఏమి చేస్తున్నారనే విషయము వాళ్ళకు తెలిసే విధంగా మనం ఆ విగ్రహావిష్కరణ చేయాలి. 2002 సావిత్రిబాయి గారు ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కష్టాలు పడుచుకొని ఆ రోజు భారతదేశం మొదటి టీచర్గా ఉంటూ ఎన్నో అవమానాలు భరించి అందరికీ విద్య కావాలి, కొంతమందికి మాత్రమే విద్య అందుతుంది, విద్య అందరికీ కావాలనే ఆలోచనతో ఉద్యమాలు చేయడం జరిగింది. వాళ్ళు ఆ రోజు ఆ మాదిరిగా చేసిన వల్లనే ఈరోజు మనకు భారతదేశంలో 50% మహిళలు ఇంకా సోదరి చెప్పినట్టుగా కూడా ఎన్నప్పుడు ఉన్నప్పటికీ కొంతవరకు మనము, ఎందుకంటే రాష్ట్రపతి, మన భారతదేశ రాష్ట్రపతి మహిళ, మన భారతదేశ మంత్రి, ఆర్థిక మంత్రి మహిళ, అలా చూసుకుంటూ పోతే మహిళలకు ప్రాధాన్యత ఉంది. మహిళల యొక్క అందరికీ కూడా చదువుకోవడం, వాళ్ళందరూ కూడా సమాజంలో దేశంలో భారతదేశంలో సమాజంలో సగం మహిళలు వాళ్ళు కూడా చదువుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని, ముఖ్యంగా మహిళల చదువును బాగా ప్రోత్సహించిన వ్యక్తి సావిత్రిబాయి ఫులే గారు. మరి అటువంటి వారు మన పొద్దున్న పట్టణంలో మనం వాళ్ళ విగ్రహాలను స్థాపించుకోవడం జరిగింది. కానీ వచ్చిపోయే వాళ్ళందరూ ఎవరు వీళ్ళని తెలుసుకొని మరి మనసులో విగ్రహాల దగ్గర చూసినట్లయినా కనీసం జ్యోతిరావు సావిత్రిబాయి ఫులే సంస్కారాలు వీళ్ళని అవకాశం ఉండాలని మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందంటే కారణం తీసి ఈ అందరికీ సహకారంతోనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇలాగ మనం మాట్లాడుతూ తీసేందుకు అన్ని రకాల న్యాయం చేయాలని తప్పకుండా ఈ ప్రభుత్వం భూసేత అధికారం చేసిన ప్రభుత్వం కాబట్టి అన్ని రకాల ప్రాధాన్యత భూసేకరణ ఇచ్చిన తర్వాత రంగరాజుల వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మూడందరూ భూసేన యొక్క యువకుల్లో ఎక్కువ శాతం దాదాపు 50% భూసేన యొక్క కారణంగానే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏర్పాటు కావడం జరిగింది. మూడంతలో కాబట్టి భవిష్యత్తులో ఎక్కడ బీసీ భవన్ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా బీసీ భవన్ శాంక్షన్ చేసిన తప్పకుండా ప్రయత్నం చేస్తాము. భవిష్యత్తులో సమస్య కూడా నేను అందరికీ పెద్దలు తెలియజేస్తున్నాను. ఎక్కడైతే మనకు బీసీ భవన్ స్థలం బాగుందో మీరందరూ ఉపయోగించడానికి స్థలాన్ని ఎన్నిక చేయండి. తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి బీసీ భవన్కు 3 మంది కాబట్టి అన్ని రకాల బీసీలను అన్ని రకాల ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం కూడా ఈ పర్సెంటేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. కొంచెం బయటగా రండి సార్, అందరు కనపడతారు సార్. దయచేసి కొంచెం వెళ్తారండి సార్. రండి మా వరలక్ష్మి గారు రండి మా సార్.
ఒకసారి మహిళలకు చెప్పండిద్దాం వారిని. అయ్యా వాసు గారు విశ్వబ్రాహ్మణ సంఘ మహిళ బీసీ సంఘం అంటే నేను ఒక్కటే వెళ్ళి రానా ఫోటో కొన్ని వెనక్కి పోండి. చెప్పండి గట్టిగా. ఇంకో జవాబు తీసుకున్నారే రాఘవ. చనిపోయి ముఖ్యారు గారిని సార్ మీరు ఎలా చెప్పినారు కాబట్టి తొందరగా చనిపోయి చాలా రాజగోపాల్ గారిని సన్మానాలు అందుకోవాల్సింది ఆహ్వానిస్తూనే మాకు చూడండి సార్ చూడ అతి ముఖ్యమైన వ్యక్తి మరి సావిత్రిబాయి పూలే విగ్రహం ఇక్కడ నెలకొల్పడానికి మాకు మొదటి నుంచి సహాయపడుతూ తన సూచనలు అందించిన మా మిత్రులు కొత్తపల్లి గ్రామ సర్పంచ్ మరి మా అన్నా ఈ ఫోటో బాగా వస్తే సైడ్లో వస్తే తదుపరి సార్ కొంచెం వెనక్కి